అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు ఏమంటే రేషన్ బియ్యంలో ఇలా కొత్తగా అయితే రైస్ చేస్తున్నాను. తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిర్చి, తర్వాత వంకాయ, ఎర్రగడ్డ, ఇక్కడైతే పుదీనా, కొత్తిమీర ఇలా తయారు చేసి అయితే నీట్గా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. ఇంకా ఇలా పెట్టుకున్న తర్వాత తయారు చేసే విధానాన్ని అయితే నేను చూపిస్తాను. అలసందలు కూడా చూడండి, కడిగి నీట్గా ఇలా పెట్టుకోవాలి. ఇంకా పచ్చి అలసందలు మీకు లేదంటే ఇంకా ఎండు కూడా ఊరబెట్టి అట్లా వేసుకోవచ్చు. ఒక 1 అవర్ గానీ అట్లా నానబెట్టేసేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్ అయితే. చాలా సింపుల్ గా అయిపోతాయి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. మా చెట్లోని కరివేపాకు అనమాట. ఇంకా టమోటాలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ కూపన్ బియ్యంలో ఇలా చేయడం అంటే మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేశాను. నేనైతే ఆ రైస్ వేస్తే బాగుంటుంది. నాకు మామూలు రైస్ వేస్తే నాకు అంత టేస్ట్ ఏం అనిపించలేదు. ముందు నుంచి కూడా నేను ఇట్లా రైస్ చేసేటప్పుడు అయితే అదే వాడతాను. కాకపోతే నీళ్లు మాత్రం చాలా తక్కువ పోసుకోవాలి. తక్కువ అంటే ఒక గ్లాసుకి 1.5 గ్లాస్ నీళ్ళు మాత్రమే పోసుకోవాలన్నమాట. బిర్యానీ కూడా అలానే వేసుకోవచ్చు, నీళ్ళు బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, తెల్లగడ్డ, అల్లం నెసుకైతే అంటే కచ్చాపచ్చగా చేసి వేసేసినాను. ఇంకా దీంట్లోనే కొంచెం అంటే టేస్ట్ కోసం అనేసి పచ్చిమిర్చి వేసినాను. తర్వాత ఎర్రగడ్డ ఇలా బాగా ఆయిల్లో వేయిస్తూ ఉండాలి. అంటే సిమ్లో పెట్టినాను నేను, హైలో అయితే పెట్టలేదు. సిమ్లో పెట్టింది ఎందుకు అంటే ఇంకా ఈజీగా అంటే ఏగిపోతుంది నీట్గా. హైలో పెడితే మాత్రం మాడిపోతుందండి, అది మాత్రం చూసుకోవాలి. ఇంకా కరివేపాకు అయితే కొంచెమే వేసినాను చూడండి, నేను ఎక్కువైతే వేయలేదు. కరివేపాకు కొంచెం వేసేసిన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకులు కానీ, లవంగాలు, చెక్క, ఇవన్నీ కూడా చెక్క లవంగం అయితే కొంచెం వేసుకోవచ్చు. అంటే లవంగాలు ఒక 4, చెక్క కొంచెం వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువైతే వేసే పని లేదు. బిర్యానీ మసాలాలు అట్లా కూడా తక్కువ పడుతుంది అన్నమాట. కానీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇంకా ఇలా వేయించుకోవాలన్నమాట, ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా మనమైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అవన్నీ కూడా ఉన్నాయి కదా, కొత్తిమీర, అవన్నీ కొంచెం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నేను 2 సార్లు వేస్తాను కొత్తిమీర, పుదీనా. ఫస్ట్లో ఒకసారి వేస్తాను, మళ్ళీ రైస్ కొంచెం ఉడికిన తర్వాత అది వేసుకుంటాను. చూడండి, లవంగాలు, చెక్క చాలా తక్కువ వేసినాను. జస్ట్ ఊరికే ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోవచ్చు, అది కూడా వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము అవన్నీ వేసుకోవాలి. ఇంకా టమోటాలు అయితే ఇన్నైతే నేను కట్ చేసి వేసుకున్నాను. టమోటాలు చూడండి ఇలా అంతే ఉడికిపోతాయి, బాగుంటాయి అన్నమాట. ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి పర్వాలేదు అక్క అంటే పర్వాలేదండి, ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా రేషన్ బియ్యంలో నేనైతే ఇంకా వేరే కాయలు కూడా వేసి చేస్తాను. మామూలుగా అయితే సొరకాయ ఉంటుంది కదా, సొరకాయ రైస్ కూడా చేసినాను, గుమ్మడికాయ రైస్ కూడా చేసినాను. గుమ్మడికాయ రైస్కి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది, సొరకాయ రైస్కి అయితే ఇంకొంచెం వేరే డిఫరెంట్ అనమాట. ఇంకా రకరకాలుగా అయితే ప్రయత్నించినాను. రేషన్ బియ్యంలో బాగా వచ్చింది, కానీ బియ్యం కడిగేటప్పుడు చాలా కడగాలి. ఇట్లా చూడండి, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, తర్వాత చికెన్ మసాలా కొంచెము, అవి సాల్ట్ కొంచెం, ఇవన్నీ వేసేసి ఇలా కలిపేసేయాలన్నమాట. మసాలాలన్నీ కూడా కొంచెం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుంటాం కదా, అప్పుడైతే 1 గ్లాసు రైస్ తీసుకున్నట్లయితే 1.5 గ్లాస్ అయితే వాటర్ తీసుకుంటాను నేను. చూడండి, ఇదే నేను ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నాను. ఇంకా దాన్ని అయితే ఇలా పోసేస్తూ ఉన్నాను. పోసేసి ఇంకా మూత పెట్టేసి ఉడికిపోతుంది అనమాట. కొంతసేపుకి అయితే ఉడికిపోతుంది. ఇంకా నేనైతే మా గార్డెన్ విషయాలు అయితే చాలా చెప్పాలనుకున్న వీడియోలు అయితే తీసి ఫుల్గా పెట్టేసినాను. కాకపోతే ఎడిట్ చేసి మాట్లాడేదానికి టైం లేకుండా అట్లే ఉండిపోయినాను. ఇంకా అలానే మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, అందుకనేసి చాలా వీడియోలు అయితే అలానే పెట్టేస్తున్నాను. ఇంకా ఇలా ఈ మాత్రం తెరిలిన తర్వాత ఏమో రైస్ వేసుకోవాలన్నమాట. ఈ రైస్ చూడండి ఎన్నిసార్లు కడిగినా నాకైతే గుర్తులేదు, కానీ నీట్గా అయితే కడిగేసేలే. అయితే వాటరు తేటగా వస్తుంది అనమాట. అంటే వైట్గా పౌడర్ అంతా పోయేసి నేను దగ్గర ఒక 7-8 సార్లు అయితే కడిగినాను. మనం ఎంత కడిగితే అంత బాగుంటుంది అనమాట. నీట్గా కడిగేసేయాలి. కడిగేసి ఇలా రైస్ అయితే ఇలా వేసుకొనేసేయాలన్నమాట. వేసేసి ఇలా కలిపేసి ఇంకా మూత పెట్టేయడమే. ఇంకా మధ్యలో అయితే ఒక 2-3 సార్లు కలిపి వదలాలి. అంటే కిందది పైనకి కలిపి వదిలితే నీట్గా ఉడికిపోతుంది. నీట్గా ఉడికిపోయిన తర్వాత అయితే మనము కొంచెం దమ్ వేసుకోవాలి. అంటే వేడి నీళ్ళు కానీ, తర్వాత బొగ్గులు కానీ అలా పెట్టుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా అయితే నేను అప్పుడే కాస్త వేసినాను కదా, ఇప్పుడైతే మిగిలినది అయితే వేసేస్తాను చూడండి. ఇంకా వేసేసి ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. దీంట్లో నేను ఆలు కూడా వేస్తాను, బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఆలు కూడా అన్నిట్లో ప్రయోగిస్తూ ఉంటాను, దీంట్లో బాగా వస్తుంది. ఆలు మష్రూమ్ కర్రీ అయితే సూపర్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా మన రైస్ అయితే రెడీ అయిపోయింది. రేషన్ బియ్యంతో అద్భుతంగా రైస్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. మా అబ్బాయికి అయితే వేసినాను ఫస్ట్. ఇది చూడండి, అలసందలు అనమాట. అది ఉండేది బియ్యం లాగా అనుకోవద్దండి, అలసందలు అవి.
అలసందలు కూడా బాగా నీట్గా అయితే ఉడికిపోయింది. ఒకే చేత్తో ఇంకా నేను కలపలేను, అందుకనేసి వీడియో తీయడము కలపడం రెండు కష్టంగా ఉంది. ఇంకా వీలైనంత వరకు వీడియో అయితే తీసినాను. మీరు కూడా ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి. ఇదే కాయలు కాదండి, బీరకాయ కూడా వేస్తాను దీంట్లో. ఉంటే వంకాయ, బీరకాయ ఇవన్నీ కూడా వేసేస్తాను. కొన్ని ఉన్నా కానీ బీన్స్ కూడా వేస్తాను. అలానే క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. వీటన్నిటితో కూడా వేసి ఒకసారి ప్రయత్నించి చూడండి. నాకైతే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మా అబ్బాయి చూడండి తింటా అన్నాడు, ఎలా ఉంది నాన్న అంటే ఇంకా చెప్తా నాకు తినలేదనేసి అంటా అన్నాడు. చాలా వేడిగా ఉంది రైస్ అయితే. కానీ 1.5 గ్లాసు నీళ్ళు పోసేటప్పుడు అయితే కొంచెం దమ్ వేసుకోవాలి, కొంచెం వెయిట్ చేయాలని, మాకు ఒక 10 మినిట్స్ అట్లా సిమ్లో వదిలేసేయాలి. అప్పుడు బాగా ఉడికిపోతుంది అనమాట, లేదంటే కష్టము. కానీ మాదైతే బాగా ఉడికింది. ఇది వంకాయ అనమాట, వంకాయ కూడా ఉంది అనేసి ఇంకా మా అబ్బాయి ఇంకా వాంగీబాత్ అనేసి చేస్తారు కదా, అది కూడా బాగానే ఉంటుంది. వాంగీబాత్ అంటే ఓన్లీ వంకాయతో చేస్తారు, వేరే కాయలు అయితే ఏం వేసుకోరు. కాకపోతే దానికైతే నేను రేషన్ బియ్యం వాడలేదు, మామూలు రైస్ అయినా చేసినాను. రేషన్ బియ్యాన్ని అయితే ఇలా సంగటికి కానీ ఇలా చేసుకోవచ్చు, మళ్ళీ దోశకి అట్లా వేసుకోవచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.